నమస్కారం. నా పేరు బేతి తిరుపతి రెడ్డి, తుమ్మనపల్లి గ్రామం, మండలం హుజరాబాద్, జిల్లా కరీంనగర్. తుమ్మనపల్లి గ్రామ సర్పంచ్గా మా యొక్క సతీమణి బేతి సులోచన పోటీ చేయడం జరిగింది. ఇట్టి పోటీకి ప్రత్యర్థి అభ్యర్థి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఐకమత్యంగా కలిసి ఒక అభ్యర్థిని పెట్టారు. ఇది ఎక్కడ లేని విధంగా పొత్తు కలుపుకొని నాపై పోటీ చేశారు. అయినా కూడా నేను బెదరకుండా పోటీలో ఉన్నాను. దీనికి ముఖ్యంగా నేను బీజేపీ మద్దతుతో నిలబడ్డాను. నిలిచిన తర్వాత జిల్లా అధ్యక్షుడు గంగాడు కృష్ణారెడ్డి గారు, మండల అధ్యక్షుడు రావుల కుమార్ గారు నా వద్దకు వచ్చి, నీకు మద్దతు మేము తెలుపుతాము, నువ్వు ఈటల రాజేందర్ తీసుకొస్తే బాగుండదు, నీకు ఎలాంటి సపోర్ట్ అయినా ఆర్థికంగానైనా సపోర్ట్ చేస్తాం, మీరు పార్టీ లైన్ దాటినట్టే ఈటల గారిని తీసుకొస్తే మీరు తీసుకురావద్దని నన్ను ఒత్తిడి చేశారు. రాజేంద్ర అన్న కూడా నీ ఇష్టం, పోతే పో అన్నాడు. రాజేంద్ర అన్న గారు టైం ఇచ్చారు, టైం ఫిక్స్ చేసిండ్రు. అయినా ఆ ప్రోగ్రాం టైమింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను. నేను చేసుకొని వర్గాలంటూ మమ్మల్ని సామాన్య కార్తలను ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎటు తేల్చుకోలేకపోయాను. రాజేంద్ర అన్న ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను. తర్వాత ఇక నన్ను ఈ కృష్ణారెడ్డి గారు కానీ, తర్వాత రావుల కుమార్ గారు కానీ నాకు ఎలాంటి ఆర్థిక సాయం కానీ, కనీసం సపోర్ట్గా కూడా నా ఊరికి రాలేదు. నా ఓటమి కారణం వాళ్ళే. రాజేంద్ర గారు వచ్చేదంటే నేను ఒక 200 నుంచి 300 ఓట్లతో గెలిచేవాడిని. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు జిల్లా అధ్యక్షులు మరి రావుల కుమార్ గారు. నన్ను మోసం చేశారు, మోసం చేస్తూనే ఉన్నారు. దయచేసి కార్యకర్తలారా మీరు ఆలోచించండి. మనాంటి సిన్సియర్ కార్యకర్తలకు ఇలాంటి నాయకుల వల్ల ఇబ్బంది జరుగుతుంది. దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించాలని నా యొక్క కోరిక. దయచేసి మీరు మాకు ఎలాంటి సాయం చేయకున్నా, ఆర్థిక సాయం చేయకున్నా పర్వాలేదు, కానీ పార్టీని ఖరాబు చేసి సామాన్య కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా చూడాలని పార్టీని నేను బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కోరుతున్నాను. నేను ప్రత్యర్థి 2 పార్టీలు కలిసి చేసినా కూడా కేవలం 168 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఒకవేళ పార్టీ కరెక్ట్ ఉండి నాకు సపోర్ట్గా ఉండేది ఉంటే నేను ఒక 200 మెజార్టీతో గెలిచేవాడిని.